ఇప్పుడు శ్రీనివాసరావు గారు గెలిచారుగా, ఈ విజయం ఎట్లా సాధ్యమైందంటారు? ప్రజలు ఎందుకు ఓట్లు వేసారంటారు ఆయన ఓట్లు ఆయనకి? అంతేనా? మంచితనం అభిమానంతోనే గెలిచారా ఏమన్నా ఇంకా అంతేనా? డబ్బులు ఏమన్నా ఉందా? సో మేము మొదటి నుండి మేము అడిగినప్పుడు కూడా ఆయన గారే గెలుస్తారని చెప్తున్నారు ప్రజలంతా. సో జనాలు వేరే మాట అంటుంటారు. ఓకే ఓకే నమస్తే. మన ప్రస్తుతం ఖమ్మం జిల్లా కల్లూరు మండలం ఎర్రబోయినపల్లి గ్రామంలో ఉన్నాం. సో ఇక్కడ ఎర్రబోయినపల్లి గ్రామంలో పంచాయతీ ఎన్నికలు జరిగాయి. మనం ఎప్పుడైతే ఈ గ్రామంలోకి వచ్చి ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనం ఈ గ్రామంలోకి వచ్చినప్పుడు ఇక్కడ అభ్యర్థుల గురించి అడిగితే మొదటి నుండి ఒక అభ్యర్థి గెలుస్తారని చెప్పారు. ఆ అభ్యర్థి నిత్యం ప్రజల్లో ఉంటున్నారని చెప్పారు. సో వాళ్ళే ఈరోజు విజయం సాధించారు. సో మనం అయితే వాళ్ళకి కంగ్రాట్ చెప్తున్నాం. నమస్తే అండి. మీరు గెలిచినందుకు కంగ్రాచులేషన్స్ శ్రీనివాసరావు గారు. ఎర్రబోయినపల్లి ప్రజలకి నేను మనస్ఫూర్తిగా చెప్పేది ఏంటంటే, వాళ్ళు మాకు మొదటి నుంచి అనుబంధంగా ఉంటున్నారు. వాళ్ళకి ఏ కష్టకాలాలు వచ్చినా, ఎప్పుడు ఏ ఆపద వచ్చినా మేము వాళ్ళకి ఎప్పుడు అందుబాటులోనే ఉంటాం. ఇప్పుడు మీరు డబ్బులు పెట్టి గెలిచారంటున్నారు. ప్రజల అభిమానమేనండి నాకు, డబ్బు సమస్య కాదు. ప్రజల అభిమానమే నాకు. ఎల్లప్పుడూ ప్రజలే, అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ప్రజలే. మీకు 500 ఓట్లు దగ్గర 450, 500 పైచీలకు మెజార్టీ వచ్చినట్లుందండి. ప్రజల తీర్పే, వాళ్ళ అనుభవం వల్ల నేను గెలిచి. సో మరి ఇప్పుడు గ్రామంని ఇప్పుడు చాలా పార్టీస్ ఉంటాయి, అందరినీ మరి సమదృష్టితో చూస్తారా? మరి ఎట్లా ఉంటది? అందరూ మొత్తం అందరూ 2200 వాటర్స్ ఉన్నారు. అందరితో సమానంగానే నేను ఉంటాను. నాకు విభేదాలు ఏమీ లేవు. నాకు మొదటి నుంచి నమ్మకం ఉందండి. ఫస్ట్ నుంచి కూడా ఎలక్షన్ కోడ్ వచ్చిన దాని నుంచి కూడా సరే మొదలు వచ్చింది, మళ్ళీ అంత పోయింది, మళ్ళీ వచ్చినప్పటి నుంచి కూడా నేను గెలుస్తానని నాకు నమ్మకం మొదటి నుంచి ఉంది. ఈ ప్రజలు మొత్తం నాకు తీర్పిస్తారని కూడా పూర్తిగా నేను నమ్మకం. మొత్తం ప్రజలే మీ విజయానికి? ప్రజలే నాకు, ప్రజల తీర్పే నాకు విజయం. ప్రజల్లోనే ఉంటారా ఇప్పుడు నిత్యం? నిత్యం ప్రజల్లోనే ఉంటాం. ఈ విజయం అయితే మీకు చాలా శక్తినిచ్చిందా? నేను అనుకున్నందుకంటే నాకు ఘన విజయం వచ్చింది. అలాగే ఇంత విజయం వచ్చిందని నేను ఎప్పుడు కూడా నేను అనుకోలేదు. వైస్ సర్పంచా? మీ పేరండి? ఇజ్రాయెల్ గారు, ఇప్పుడు మీ ఊర్లో ఎన్నిక అనేది చాలా క్రిటికల్గా జరిగింది. సో మొత్తం మన జిల్లా చూసింది, అంతా చూశారు. సో మరి ఇటువంటి సందర్భంలో ఇప్పుడు మీ గెలుపు అనేది మీకు ఎటువంటి? చీని గారు మంచి వాళ్ళ సార్. చీని గారు మంచి వాళ్ళ. వారు ఎప్పుడు పొలం గెలం ఏమీ చూడలేదు. ఏదైనా చచ్చిపోయినా ఏదైనా వచ్చి మందులు ఇచ్చి పలకరించిపోయేది. ఆ మంచి వల్ల ఈ గెలుపు అనేది మాకు వచ్చింది. పార్టీ గీటి ఏమి ఉండదు వారికి. మంచిలో నలుగురిలో మంచిగా ఉంటారు వారు. దానివల్ల ఈ గెలుపు వచ్చింది వారికి. అదండి సార్. మీ పేరు? నా పేరు అప్పారావు అండి. కోట అప్పారావు. వార్డు నెంబర్గా నేను 3వ నెంబర్ వార్డుగా విజయం సాధించడం జరిగింది. మన శ్రీనివాసరావు గారు ఉదయం నుంచి సాయంత్రం వరకు మనకి అందుబాటులో ఉన్నారు. ఎప్పుడైనా ప్రజలు ఎక్కడ సమస్య అంటే అక్కడికి వెళ్ళారు, పలకరించారు. ఒకవేళ చనిపోయిన వాళ్ళు కానివ్వండి, లేకుంటే పెళ్లిళ్ళు ఫంక్షన్లు కానివ్వండి, ఎక్కడికైనా సేనయ్య గారు వెళ్ళి పలకరించడం జరిగింది. అప్పటి నుంచి కూడా ప్రజలు మీరు రావాలని గట్టిగా కోరుకున్నారు. మనకెందుకు మా వ్యవసాయదారులు మనం వద్దన్నారు, మీరు ఇన్ని రోజుల నుంచి మా ఏమంటూ అనుకుంటా మేము మా కోరికని మన్నించరా అని చెప్పి ప్రజలే రమ్మడం జరిగింది. ఆ ప్రజా కోరిక మేరకు శ్రీనివాసరావు గారు రాజకీయంలోకి రావడం జరిగింది. వారు అనుకున్న దానికంటే కూడా ఇంకా వారు వన్ సైడ్ అన్నట్టుగా చేశారు. ముఖ్యమని మేము అనుకోవట్లేదు. రాజకీయం అని అనుకోకపోగా మాకు అటు వ్యతిరేక పార్టీలు ఉన్నాయి, కాంగ్రెస్ కావచ్చు, సిపిఎం కావచ్చు, అన్నీ మా అనుబంధ పార్టీలుగానే అనుకొని అందరినీ కలుపుకొని వెళ్తామండి. తప్పకుండా ప్రజాసేవే మా మార్గాన్ని ఎంచుకొని ప్రజలకు ఏ సమస్య ఉందని మాకు చెప్పినా, మా దగ్గరికి వచ్చినా మేము తప్పకుండా వారి సమస్య తీరవడానికి సిద్ధంగా ఉన్నాం. మా సేనయ్య గారి సైన్యం, సేనయ్య గారితో పాటు మాకు ఇంకా ఊళ్ళో సహకరించే కార్యకర్తలు ఉన్నారు. మరి ప్రజాబలం కూడా మాకుంది.
గెలిచినందుకు మా తరపు నుంచి గెలిచినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఫస్ట్ 23వ తారీఖు చేసేది ఒకటేనండి సార్. ఈ ఊరు నుంచి నాకు ఇచ్చిన వాళ్ళు నాకు సమస్య ఫస్ట్ ఒకే సమస్య ఇచ్చారు. ఊరు నుంచి కోతులు బయటికి తోలే పూసి మాకని గట్టిగా నన్ను ఈ వాటర్స్లో ఇక ఏ 10 మంది లేరు కానీ మొత్తం నాకు మీరు ఆ పని చేయాలని గట్టిగా ఇచ్చారు. నేను కరెక్ట్గా ఆ పని చేసి చూపిస్తాను. మొదటి మీరు ఫస్ట్ టార్గెట్ ఏంటంటే కోతులు కోతులు ఊళ్ళో నుంచి బయటికి పంపేది. సో అది చేసి చూపెడతారా? ఫస్ట్ సంతకం. రెండోది మట్టికి మన రింగ్ రోడ్లు ఉన్నాయండి, చిన్న చిన్న అన్ని మన పొలాల్లో పోయే రోడ్లు ఉన్నాయి. వాటిని గుంటలు మట్టికి పూడ్చి చేపిస్తున్నాను చెప్పింది నేను. అది 2 మా గ్రామ పంచాయతీ 2 కూడా నేను ఈ 2 మట్టికి చేస్తాను. కోతులు ఈ రోడ్లు. ఇక ఊళ్ళో రోడ్డు అయితే ఏం చేసే పని లేదండి. వెంకటేశ్వర గారి దయ వల్ల అయ్యానే మొత్తం సిమెంట్ రోడ్లు అయిపోయింది. మాకైతే ఊళ్ళో రోడ్లు లేవు. ఊరు బయట పొలాల్లో పోయే చిన్న రోడ్లు ఈ వర్షాకాలానికి బాగా గుంటలు అయ్యి ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు మనం ఏమైనా అభివృద్ధి చేసుకోవాలంటే మన ఎమ్మెల్యే గారి సహకారం కూడా తీసుకుంటారా? తీసుకుంటాం సార్. తీసుకుంటాం. ఇక్కడ మనకి టీడీపీ నాయకులు కూడా ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చారు. సో వాళ్ళతో ఒకసారి మాట్లాడదాం. నమస్తే అండి, మీ పేరండి? భాస్కర్రావు గారు. ఈరోజు శ్రీనివాసరావు గారు గెలిచారు, మీరు షాలో కప్పడానికి వచ్చారు. సో శ్రీనివాస్ గారి గురించి, సర్పంచ్ గారి గురించి మన ఒక 2 మాటలు. రామరాజు రాజశేఖరది ఆయన రాజకీయాలు పక్కనప్పుడు కూడా ఏదో సాగు నాన్నగారు మంచి పేరు గ్రామానికి సాగు ఆకాంక్ష ప్రాంతం రాజకీయాలు ఖచ్చితంగా రాజకీయాలకు దూరంగా ఉండి కొత్తగా ప్రజలు కోరుకుంటున్నారు. ఆయన కావాలని వచ్చుకోవడం కాదు. పక్క రాష్ట్రం సొసైటీ చైర్మన్ గారు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే సార్, మీ ఎక్కడ మీది? ఓకే అండి. ఓకే ఓకే. ఇప్పుడు మీరు ఎర్బన్పల్లి వచ్చారు, కంగ్రాట్ చెప్పడానికి శ్రీని గారికి. మా ఫ్యామిలీ అంతా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ప్లస్ వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా మేము వాళ్ళ అన్నదమ్ములే కలిసి తిరిగేవాళ్ళం. బాగా సీనియర్ వాళ్ళతో బాగా అనుభవం ఉంది మాకు. సో ఇప్పుడు ఎంత ట్రిపికల్ పొజిషన్లో అంటే ఎర్రబోయినపల్లి ఓటింగ్ చాలా క్రిటికల్. ఇప్పుడు ఈ టైంలో వాళ్ళకి దగ్గర 500 ఓట్ల మెజారిటీ దాకా వచ్చింది, స్టేట్ అంతా చూస్తుంది. సో మరి అటువంటి విజయం అసలు వాళ్ళకి ఎలా సాధ్యమైందంటారు? ప్రజలు ఓట్లు ఎందుకు వేసారంటారు? అసలు మంచితనం, ముందు మంచితనం. తాతగారి నాన్నగారి కలిసి కూడా అందరితో కలిసిమెలిసి ఉంటాం. సీనియర్ వాళ్ళు కూడా ముగ్గురు కలిసిమెలిసి ఉంటాం. అందరూ కలిసిమెలిసి ఉంటే వాళ్ళకి ఏ ఆపద వచ్చినా, హాస్పిటల్ వచ్చినా, ఇంకోటి వచ్చినా, ఏ అవసరం వచ్చినా వాళ్ళు అందుబాటులో ఉండి మంచిగా అందరినీ కలుపుకొని వెళ్తున్నారు కాబట్టి ప్రజలందరూ ఆశీర్వదించారు. సో మంచితనం వాళ్ళ వ్యక్తిత్వమే గెలిపించింది అంటారు. ఏమన్నా ధనం ఏమైనా గెలిపించింది అంటారా? ధనం ఏమైనా గెలిపించింది అంటారా? ఏం లేదు, మంచిగా కోరుకున్నారు. ప్రజలకు బాగుండాలని, ఊరికి మంచి ప్రజాసేవ చేయాలని దాంతో వచ్చారు. ప్రజల కోసమే వాళ్ళు నిరంతరం కృషి చేస్తారు. బీఆర్ఎస్ వ్యక్తులు విజయం సాధించారు. సో పోటు శ్రీనివాసరావు గారు విజయం సాధించారు. ఇక్కడ సిపిఎం పార్టీకి చెందిన ఒక వ్యక్తి ఉన్నారు, ఆయన వార్డు మెంబర్గా విజయం సాధించారు. మోహన్ రావు గారా? ఇంటి పేరు? మోహన్ రావు గారు, మీకు కంగ్రాచులేషన్స్. మీరు ఎలాగైనా విజయం అయితే సాధించారా? ఇప్పుడు మీరు వార్డు మెంబర్ నిలబడ్డారా? సో ఈ విజయంలో మీ కమ్యూనిస్టుల పాత్ర, మీదేం పార్టీ? సిపిఎం పార్టీ. మీరు ఇప్పుడు బీఆర్ఎస్ బలపరిచారా? మీ పాత్ర ఏంటి, మీ పార్టీ పాత్ర ఏంటి ఇప్పుడు ఈ గెలుపులో? విజయం సాధించారా? సో ఇక్కడ ఎలక్షన్ కూడా చాలా ఇబ్బందికరంగా జరిగింది. మరి అటువంటిప్పుడు మీకు భయం కాలేదా? మరి అసలు మేము గెలుస్తామా లేదా? గెలుస్తారని మీకు నమ్మకం ఉందా? ఎట్లుంటుంది నమ్మకం మీకు అంతగానంగా? అంటే గెలుస్తామని నమ్మకం అంటే మీరు ప్రజల్లో ఉంటారనే ఏంది అంతేనా, లేదా డబ్బులు అది అన్నట్లు ఏమన్నా ఉందా? అంతేనా? ఏమో ప్రజలు డబ్బులు ఇచ్చేమన్నా గెలిచారా? ఎందుకంటే దగ్గర 500 ఓట్లు అంటే మాటలు కాదు మరి. ఇది డబ్బులు ఇచ్చేది అప్పుడు పోయిన ఎలక్షన్ అప్పుడు ఎమ్మెల్యే గారికి 4,000 ఇచ్చారు, 5,000 ఇచ్చారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయింది అప్పుడు. ఇప్పుడు ఎన్ని డబ్బులు ఇస్తుందని కాదు కానీ మనుషులు మీరైతే మంచి మీ పార్టీకి వెళ్ళడం కోసం చాలా ప్రయత్నం చేస్తారు. ఓకే అండి, కంగ్రాచులేషన్స్ మరి.